మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దెనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరి కొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగు చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దెనారము చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక్క దెనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద 1 దెనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను
అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో, త్రోవ పక్కన కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేకవేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి.